హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను చెప్పే స్టోరీ 2002 మార్చ్ 13న జరిగింది. స్టోరీలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన వీడియోని చూస్తున్నారో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని లైక్ చేయండి. అప్పుడే మన వీడియో అనేది మరికొంతమందికి వెళ్తుంది. ఇక స్టోరీలోకి వెళ్తే అది 2002 మార్చ్ 13న ఒక పాత రైల్వే స్టేషన్లో జరిగింది. రమేష్ మరియు అతని వైఫ్ ఆ రైల్వే స్టేషన్కి దగ్గరలో రెంట్కి ఉండేవారు. అయితే రమేష్కి 2 మగపిల్లలు. వాళ్ళలో ఒకరికి 8, ఇంకొకరికి 11 సంవత్సరాలు ఉంటాయి. ఒకరోజు రాత్రి రమేష్ వాళ్ళ పిల్లలు ఆడుకుంటున్నారు. అయితే అప్పటికి రాత్రి అవుతుంది. వాళ్ళు ఆడుకుంటూ ఆ రైల్వే స్టేషన్ వైపు చూశారు. అయితే అక్కడ ఒక పెద్ద మామిడి చెట్టు ఉంది. ఆ పిల్లలు దాన్ని చూసి అక్కడికి వెళ్ళారు. అప్పటికే రాత్రి అవ్వడంతో వాళ్ళ అమ్మ వారిని వెతుక్కుంటూ ఉంది. కానీ వాళ్ళు కనిపించటం లేదు. పక్కన ఉన్న వాళ్ళందరి ఇళ్ళకి వెళ్ళి వెతికింది. అయినా కనిపించడం లేదు. అంతలో రమేష్ ఇంటికి వచ్చాడు. రమేష్కు తన వైఫ్ జరిగిందంతా చెప్పింది. అప్పుడు రమేష్ తన వైఫ్ ఇద్దరూ కలిసి వెతుకుతున్నారు. ఆ పిల్లలు మాత్రం ఆ చెట్టు కాడి నుంచి రావట్లేదు. అక్కడ వాళ్ళకి ఇంకొంత దూరంలో ఇంకో మామిడి చెట్టు కనిపించింది. దానికి మామిడికాయలు కింద కొమ్మలాకే వేలాడుతున్నాయి. అయితే అది చూసి ఆ పిల్లలు దాని దగ్గరికి వెళ్ళారు. మామిడికాయలు కోస్తూ ఉండగా వారికి కొన్ని ఏడుస్తున్న ఒక మహిళ కనిపించింది. తను అక్కడే ఉన్న మర్రి చెట్టు కింద కూర్చొని ఏడుస్తుంది. అది చాలా పాత రైల్వే స్టేషన్ కావడంతో అక్కడ రాత్రివేళ రావడానికి ఎవరు ఇష్టపడరు. అంతేకాకుండా అది చాలా భయంకరంగా ఉంటుంది. ఎవరైనా దాన్ని పగలు చూస్తేనే భయపడతారు. అలాంటిది ఈ పిల్లలు రాత్రివేళ వెళ్ళారు. ఆ పిల్లలు ఆ ఏడుస్తున్న మహిళను చూసి దగ్గరకు వెళ్తుండగా ఒక ముసలాయన వారిని చూసి గట్టిగా అరిచి, "ఇటు రండి, దాని దగ్గరకు వెళ్ళొద్దు" అని చెప్పాడు. ఆ పిల్లలు ఆయన దగ్గరికి వెళ్ళారు. "ఈ రాత్రివేళ ఇక్కడ ఏం చేస్తున్నారు? మీ ఇల్లు ఎక్కడో చెప్పండి" అని చెప్పాడు. ఆ పిల్లలు చెప్పిన వెంటనే వాళ్ళ ఇంటి దగ్గరకు వెళ్ళి డ్రాప్ చేశాడు. వాళ్ళ అమ్మ నాన్న ఇంటి దగ్గర లేరు. వాళ్ళు పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చి ఇంటికి వచ్చారు. అప్పుడు ఆ ముసలివాడు, "మీకు భయం ఉందా? రాత్రివేళ పిల్లల్ని రైల్వే స్టేషన్లోకి పంపించారు. ఇంకొంచెం ఉండుంటే పిల్లల ప్రాణాలకి ప్రమాదం వచ్చుండేది." అంతలో రమేష్ ఇలా అన్నాడు, "వాళ్ళ ప్రాణాలకు ప్రమాదమా? ఎందుకు? ఏమైంది?" అని చెప్పాడు. అప్పుడు ఆ ముసలివాడు జరిగిందంతా చెప్పాడు. "బాబు, నేను ఒక ప్లాస్టిక్ చెత్త ఏరుకొని అమ్ముకునేవాడిని. అయితే ఆ రైల్వే స్టేషన్లో కొంతకాలం ముందు 2 ప్రేమికులు వాళ్ళ వెంట ఎవరో పడుతున్నారని ఆ రైల్వే స్టేషన్లోకి వచ్చి దాక్కున్నారు. అయితే ఆ ప్రేమించిన అబ్బాయి చాలా డబ్బున్నవాడు. ఆ అబ్బాయి తరపు వాళ్ళు ఆ అమ్మాయిని కుట్టి వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్లారు. ఆ అమ్మాయికి తగలరాని చోట దెబ్బలు తగలడంతో తను కొంతసేపటికి తరువాత మరణించింది. ఎవరైనా అక్కడికి రాత్రివేళ వస్తే వాళ్ళని భయభ్రాంతులకు గురి చేసేది. సమయానికి నేను వచ్చాను కాబట్టి మీ పిల్లలు బాగున్నారు. సరే, జరిగిందేదో జరిగిపోయింది. ఇప్పటి నుంచైనా మీ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోండి" అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో ఫ్రెండ్స్, ఇది మనకు ఒక వ్యక్తి చెప్పిన రియల్ స్టోరీ. ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకో స్టోరీతో మళ్ళీ కలుద్దాం. బాయ్ బాయ్.